Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA వారణాసి సూర్య. ఈ సినిమా అతిపెద్ద ఫ్యామిలీలో నాకు ఆహ్, అంటే పిల్లర్స్‌గా నిలుస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ రోజు రోజుకు ఎక్కువవుతున్నారు. నాకేదైనా అవసరం ఉంది అంటే ఇన్ ద సెన్స్ ఈసీకి ఏదైనా అవసరం ఉంది. ప్రాజెక్ట్‌కి ఏదైనా మీ సహాయం కావాలి అనుకున్నప్పుడు నేను ఫైనాన్షియల్‌గా కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్ నేను ఓపెన్‌గా వీడియోస్ అప్డేట్ చేస్తుంటాను ఛానల్‌లో. అప్డేట్ చేసే ప్రాసెస్‌లో రీసెంట్ టైమ్స్‌లో నేను 'గుండు బాస్‌కి' ఓపెన్ డొనేషన్స్ మనం అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. సో, 'గుండు బాస్‌కి' నేను ఊహించని విధంగా మనం అంటే టోటల్‌గా ఎడిటింగ్ దగ్గర నుంచి రిలీజ్ వరకు, రిలీజ్ ఫంక్షన్ వరకు మనకయ్యే ఖర్చు ఒక 1,50,000 లాక్ ఉంటుందని చెప్పేసి నేను అనౌన్స్‌మెంట్ చేయగానే ఎక్కడెక్కడి నుంచో ఓపెనర్స్ వచ్చాయి. 1,00,000కు పైగా. అది కౌంటింగ్ ఎంత అంటే 1,01,033 రూపీస్. అది టోటల్‌గా అంతవరకు వచ్చిన తర్వాత క్లోజ్ చేయడం జరిగింది. ఈవెన్ నేను ఆ ఓపెన్ డొనేషన్స్ క్లోజ్ చేసినా గూడా ఒక పర్సన్ మాత్రం ఇంకా ఇంకా పంపిస్తూనే ఉన్నాడు. లేదన్నయ్య, మనం మన సినిమా ఎక్కడ ఆగకూడదు. నా ఇంటెన్షన్ అదే. ఎందుకంటే మీరు హ్మ్, నిరవధికంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉంటే నాలాంటి టెక్నీషియన్ ఎంతోమంది బాగుపడతారు. నాలాంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లకి మంచి లైఫ్ ఉంటుందని జెప్పేసి నేను నమ్ముతున్నానని జెప్పేసి తను నిన్న 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 మొన్న వెంకీ అనే మా ఫ్యామిలీ మెంబర్ మూడోసారి ఓపెన్ డొనేషన్ పంపడం జరిగింది. ఇది 'గుండు బాస్'కి మాత్రమే. 3 టైమ్స్ పంపించారు. ఓసారి 3000 పంపారు. ఓసారి 2000 పంపారు. మొన్న 2500 పంపారు. నిజంగా మీరు ఒక అనుకున్నారు చూడు. 'వారణాసి సూర్య' గారికి సపోర్ట్ చేస్తే ఎంతోమంది బతుకులు బాగుపడతాయి మీరు అనుకుంటున్నారు చూడండి. మీ నమ్మకానికి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు పొరపాటున కూడా వమ్ము చేయను. కాకపోతే అంటే కొంచెం ఓపెన్‌గా డిస్కస్ చేస్తుంటాను. అవి కొంచెం చేదుగా ఉంటాయి. కొందరికి చెప్తున్నా కదా! అర్థం చేసుకున్న వాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఎవరు చేయని సాహసం జీరో బడ్జెట్ కాన్సెప్ట్. జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాం. సో, మొన్నటి వరకు పోస్ట్ ప్రొడక్షన్ ప్రాబ్లమ్ ఉండే అది కూడా క్లియర్ చేసుకున్నాం. శరవేగంగా 'గుండు బాస్' బండ్ల అవన్నీ మొత్తం డబ్బింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. ఆహ్, డబ్బింగ్ కంప్లీట్ అయిపోగానే ఒకటే చోట అన్నీ జరుగుతున్నాయి. ఒక పక్క సాంగ్ ఎడిట్ జరుగుతోంది. మరోపక్క టైటిల్ డిజైనింగ్ జరుగుతోంది. మరోపక్క పోస్టర్ డిజైన్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ, మరోపక్క నేనేం చేస్తున్నానంటే టోటల్‌గా 'గుండు బాస్‌లో' చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ లిస్ట్ ఔట్ అంతా తీస్తున్నాననమాట. ఇంక్లూడింగ్ టోటల్‌గా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతమంది సపోర్ట్ అవుతున్నారో అందరినీ కలిపి మనము 'గుండు బాస్‌లో' చూడాలనుకుంటున్నాను. 'గుండు బాస్' వేదిక మీదుగా చూడాలనుకుంటున్నాను. సో, సందర్భంగా నేను చెప్పేదేంటంటే 'గుండు బాస్' ట్రైలర్ లాంచ్ ఫంక్షన్‌కి ప్రతి ఒక్కరూ ఓపెన్ డొనేషన్ చేసిన ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో సహా అందరూ వచ్చేసేయండి. ఒక అద్భుతమైన మనం ఫంక్షన్‌ని మనం క్రియేట్ చేయబోతున్నాం 'ప్రసాద్ ల్యాబ్స్‌లో'. మీ ప్రేమతో హోరెత్తిపోవాలి 'ప్రసాద్ ల్యాబ్'. ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నా. అతి త్వరలోనే 'గుండు బాస్' ఫంక్షన్ ఉంటుంది. అవన్నీ అనౌన్స్‌మెంట్ ఇస్తాను నేను. సో, నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మా వెంకీ ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను. సో, మీరు బాగుండాలన్నయ్య, మీరు బాగుంటే మేమంతా బాగుంటాం అని చెప్పేసి తను చాలా ఇంటెన్షన్‌తో థర్డ్ టైమ్ ఓపెన్ డొనేషన్ పంపడం అనేది చిన్న విషయం కానే కాదు. సో, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, వెంకీకి ఎస్పెషల్లీ వెంకీకి మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను అద్భుతమైన ప్రయోగాలు చేస్తాను. సినిమా ఇండస్ట్రీలో కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు నిలబడడానికి నేను చేసే సపోర్ట్ వేరే లెవెల్‌లో ఉంటది. అది మీ అందరికీ తెలుసు క్లియర్‌గా. ఆహ్, ముఖ్యంగా ఏంటంటే మనలాంటి చిన్న సినిమాలకి రెవెన్యూ జనరేట్ అవ్వాలి. ఆ దిశగా నా అడుగులు వెళ్తూ ఉన్నాయి. సో, దానికి ఏం చేయాలి, ఏంటి అనేది లైవ్‌లో మీకు అప్డేట్ ఇస్తుంటాను. ఎవరైనా కూడా మీకు ఆ ఐడియా నచ్చిందనుకోండి, చకచకా ఐడియా ఇంప్లిమెంట్ చేసుకోవడం, రెవెన్యూ జనరేట్ చేసుకోండి. మీరిప్పుడు చిన్న బడ్జెట్‌తో ఒక సినిమా చేస్తారు. 2 సినిమాలు చేస్తారు. తర్వాత ఎన్ని సినిమాలు చేస్తారు? మీరు చిన్న బడ్జెట్, పెద్ద బడ్జెట్ పెట్టుకుంటూ పోతే ఒకానొక స్టేజ్‌లో మొత్తం ఖాళీ అయిపోతది. ఎందుకంటే చిన్న సినిమాకి రూపాయి బిజినెస్ లేదు. అదే బిజినెస్ క్రియేట్ అయితే మీరు ఒక రూ. 100 పెట్టిన చోట రూ. 100 వచ్చేస్తే మనకు లాభాలు రావాల్సిన అవసరం లేదు. పెట్టిన పెట్టుబడులు రిటర్న్ వస్తుంటే ఎన్ని సినిమాలైనా చేస్తాం. అవునా కాదా? కానీ మనలాంటి జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో మనకు రెవెన్యూ జనరేట్ అయితే, ఆ రెవెన్యూ జనరేట్ అయిన అమౌంట్‌లు కూడా టోటల్‌గా నా ఆర్టిస్ట్‌లకు, టెక్నీషియన్‌లకు పంచాలి. ఈసీ డెవలప్‌మెంట్‌కి ఆ రెవెన్యూ జనరేషన్
యూజ్ అవ్వాలి అనేది ఇంటెన్షన్. ఒక మంచి ఉద్దేశంతో మనం వెళ్తున్నప్పుడు ఏంటంటే సింపుల్‌గా నేచర్ ఆటోమేటిక్‌గా సపోర్ట్ చేస్తది. నేను ఊహించానా? నేను బలంగా నమ్మాను. నా ఈసీ ఫ్యామిలీ నేను ఏదైనా అనుకుంటే జరిగిపోతుంది. ఎందుకంటే అందరూ బాగుపడాలని అనుకుంటాను నేను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఓపెన్ డోనేషన్ ఇచ్చినప్పుడు రూ. 1,00,000 పైన వస్తుందని చెప్పి నేను కల్లో కూడా అనుకోలేదు. వచ్చేసింది. నా కాంట్రిబ్యూషన్ యాడ్ చేశాను. అయిపోయింది. ప్రాబ్లమ్ సాల్వ్. సింపుల్ గదా! ఈ ప్రాసెస్‌లో నేను ఈ ఓపెన్ డొనేషన్ ప్రాసెస్‌లో ఎన్ఆర్ఐ సపోర్ట్ తీసుకోలేదు ఇంకా. వాళ్ళకు చివర్లో వాళ్ళెప్పుడూ ఒక ఆప్షన్ పెట్టున్నారు. మీకు ఎంత వస్తుందో చూసుకోండి ఓపెన్ డొనేషన్. ఫైనల్‌గా ఇది వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలని మీరు నాకు చిన్న మెసేజ్ చేస్తే, ఆ రిమైనింగ్ అమౌంట్ అంతా మేము పంపిస్తామని చెప్పేసి ఎన్ఆర్ఐస్ ఎప్పుడో నాకు మాటిచ్చారు. కానీ ప్రతిసారి వాళ్ళు మాటిచ్చారు కదని చెప్పి ప్రతిసారి వాళ్ళని యుటిలైజ్ చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. అందువల్లే దీంట్లోకి ఈ గుండుబాస్ దాంట్లో ఎన్ఆర్ఐస్‌ని ఎక్కడ ఎంటర్ చేయలేదు. మన ఫ్యామిలీ మెంబర్సే సరిపోయింది. సో, దాని తర్వాత బండ్ల రిలీజ్ టైంలో మనం మళ్ళా ఎన్ఆర్ఐ సపోర్ట్ తీసుకుందాం. ఇన్‌కేస్ ఫస్ట్ చూద్దాం మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతవరకు సపోర్ట్ అవుతారు ఏంటనేది. దాని తర్వాత ఎన్ఆర్ఐ సపోర్ట్ తీసుకునేసి మన బండ్ల రిలీజ్ ప్లానింగ్ అంతా జరుగుతుంది. సో, ఏం జరిగినా కూడా చిన్న సినిమా బావుండాలి. చిన్న సినిమాలో చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లకు మంచి లైఫ్ రావాలి. వాళ్ళందరూ బావుండాలి. వాళ్ళందరూ బావుంటే నేను బావుంటానని నమ్ముతాను. సో, ఈ సినిమా ఎప్పుడు ఇలాగే ఎళ్తుంది. ఇంతే ఓపెన్‌గా, ఇంతే కల్మషం లేకుండా వెళ్తుంటది. సో, మరీ కొంచెం ఓపెన్‌గా డిస్కస్ చేస్తాడు, పచ్చిగా డిస్కస్ చేస్తాడనే అపోహ నా మీద ఉంది. కానీ తప్పదు. నేనైనా ఓపెన్‌గా లేకపోతే ఎవరు చెప్తారు మీకు సినిమా ఇండస్ట్రీలో నిజాలు? 'వారణాసి సూర్య' ఒక్కడే చెప్పగలడు. ఆ దమ్ము 'వారణాసి సూర్యకే' ఉంది. ఎనీహౌ ఓపెన్ డేస్ పంపిస్తున్న నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరొక్కసారి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మీరు లేకపోతే నేను లేను. మీరిచ్చే సపోర్ట్ లేకపోతే నేనొక్కడిని ఏం చేయగలను? అవునా? వెంకీ లాంటి మంచి మంచి నా ఫ్యామిలీ మెంబర్స్ ఉండడం వల్లే ఇదంతా సాధ్యమవుతుంది. మీ వల్లే జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో నేను సినిమాలు విజయవంతంగా చేయగలుగుతున్నాను. సో, ఈ సినిమా ఫ్యామిలీకి ఎవ్వరైనా ఓపెన్ హార్టెడ్‌గా రావచ్చు. ఈ సినిమాలో ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎవ్వరికీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ఏ ఆర్టిస్ట్‌కైనా, ఏ టెక్నీషియన్ అయినా రూపాయి తీసుకోవడం ఉండదు. ఒక్క రూపాయి ఇవ్వడము ఉండదు. ఇక్కడ బడ్జెట్‌లు, ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవి జరగవు. ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఓపెన్ డోర్స్ ఉంటాయి తప్ప రిమైనింగ్ ఏది జరగదు. ఎక్కడికి కూడా ఇదిగో మీకు ఆ క్యారెక్టర్ ఇవ్వాలంటే ఇదిగో రూ. 1,00,000 ఇవ్వండి. ఇలాంటి వ్యవహారాలు చాలా జరుగుతుంటాయి సినిమా ఇండస్ట్రీలో. అలాంటి చెత్త ఇక్కడ ఉండదు. పైగా లేడీ ఆర్టిస్టులు నిరభ్యంతరంగా మా ఇంటి ఆడపడుచుల్లాగా మీరు ఈ సినిమాలోకి రావచ్చు. ఇక్కడ కమిట్మెంట్ల వ్యవహారంగా గానీ, ఇండస్ట్రీలో ఉన్న తలనొప్పులు గానీ ఏవి కూడా ఈ సినిమాలో ఉండవు. కానీ రూల్స్ బ్రేక్ చేయొద్దు. విత్ ఈ సినిమా రూల్స్‌లోనే ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ ఎంటర్ అవ్వాల్సి ఉంటది. ఈ సినిమా ఫ్యామిలీలోకి మీరు కూడా ఎంటర్ కావాలనుకుంటే ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981539433 7981539433 ఈ నెంబర్‌కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో నాకు మెసేజ్ చేస్తే ఈసీ ఫ్యామిలీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈసీ ఫ్యామిలీలో మీకు అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. ఆథరైజ్డ్ డైరెక్టర్స్ మీకు కమ్యూనికేషన్‌లోకి వస్తుంటారు. వాళ్ళ కాంటాక్ట్స్ మీకు అందుబాటులోకి వస్తాయి. ఈసీ ఇన్‌చార్జెస్ మీకు అందుబాటులో ఉంటారు. సో, ప్రతిదీ ఒక స్ట్రాంగ్ స్ట్రక్చర్‌తో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ఆ స్ట్రక్చర్ ప్లానింగ్‌లోనే ఈ సినిమాలో జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో ప్రాజెక్టులు అవుతూ ఉంటాయి. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా. ఈ సినిమాకి వస్తున్న నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్.